ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 139(a) ప్రకారం దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళకి పాన్ కార్డుకి ఆధార్ కార్డు అయితే లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెక్షన్ 206(a) మరియు సెక్షన్ 206(cc) ప్రకారం ఎవరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోలేదో వాళ్ళందరి యొక్క పాన్ కార్డు అనేవి మేము ఇనాపరేట్ చేస్తామని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. 2024 మార్చి 31 ముందు చేసిన లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత లేదా పన్ను చెల్లింపులు ఉంటాయని మనకు వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక టీడీఎస్ టీసీఎస్ పన్ను చెల్లింపులు ఎగవేసినట్టుగా నోటీసులు అందుకున్న వారికి గుర్తు చేయడమే జరిగింది. ఇక ఇలాంటి వారందరికీ కూడా మే 31 లోపు పాన్ ఆధార్ లింక్ చేసుకొని పాన్ కార్డ్ యాక్టివ్ చేసుకున్న వారికి మాత్రమే అదనపు భారం ఉండకుండా ఉంటుందని చెప్పేసి మనకు చెప్పడమే జరిగింది. చాలామంది కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమందికి వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అయిందో లేదో కూడా తెలియదు అనమాట. ఏం లేదు, ఇక్కడ మీరు ఈ ఫైలింగ్ పోర్టల్లోకి రండి. దీనికి సంబంధించి లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు కనుక ఇక లింక్ని క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా ఈ ఫైలింగ్ పోర్టల్కి మనమైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ నెంబర్, మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మనమైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ డౌన్లో ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు ఎంట్రీ చేసి వీ లింక్ ఆధార్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక పాపప్ అయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. యువర్ పాన్ కార్డ్ ఈజ్ ఆల్రెడీ లింక్ టు గివెన్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. అంటే నా యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే అయిపోయింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు కనుక మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ కనుక లింక్ కాకపోతే మీరేం చేయాలంటే ఈ ఫైలింగ్ పోర్టల్లోనే మీరు హోమ్ పేజ్లోకి వచ్చేసి లింక్ ఆధార్ మీద మీరైతే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ వాళ్ళు అయితే అడుగుతారు. మీరైతే ఎంట్రీ చేసి మీరైతే వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. మీరైతే 1000 రూపీస్ లేట్ పెనల్టీ మీరైతే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా మనం పాన్ ఆధార్ లింక్ చేసేటప్పుడు మనం అసెస్మెంట్ ఇయర్ మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది మనకు మెయిన్ కీ రోల్ మనకైతే ప్లే అయితే చేయడం జరుగుతుంది. మీరేం చేయాలంటే 2025, 2026 అంటే మనకు స్టార్టింగ్లో చూపించే అంటే మనకు ఫస్ట్లో హైలైట్ అయ్యే ఈ యొక్క అసెస్మెంట్ ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకొని పాన్ ఆధార్ లింక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా కొంతమంది అయితే పాన్ ఆధార్ లింక్ కూడా చేసుకోవాల్సిన పని లేదండి. ఎవరెవరంటే ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ అయితే చేసుకోవాల్సిన పని లేదు. ఇక అదేవిధంగా భారత పౌరసత్వం ఎవరికైతే లేదో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ అయితే చేసుకోవాల్సిన పని లేదు. ఇక 80 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ అయితే చేసుకోవాల్సిన పని లేదు. అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ అయితే చేసుకోవాల్సిన పని లేదు. ఫ్రెండ్స్, ఈ 2024లో పాన్ ఆధార్ లింక్ అనేది ఎలా చేయాలి అనే వాటి గురించి మనకి యూట్యూబ్ ఛానల్ అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట. దీనికి సంబంధించి లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఇక అదేవిధంగా ఈ వీడియోలో నేను ఏంటంటే మనకు మార్చికి ముందు నేనైతే వీడియో చేశాను. అంటే అసెస్మెంట్ ఇయర్ అప్పుడు మనకు 2024, 2025 ఉందన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోలో మనం చెప్పేటప్పుడు మీకు స్టార్టింగ్ ఏదైతే అసెస్మెంట్ ఇయర్ ఉందో అంటే 2025, 2026 లేటెస్ట్ అసెస్మెంట్ ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే పాన్ ఆధార్ లింక్ అయితే చేయండి. అప్పుడు మాత్రం మీకు ఏ అమౌంట్ అనేది అప్డేట్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. మనకు మే 31 లోపు మాత్రమే మనం పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారండి. తర్వాత మనం లింక్ చేసుకున్న సరే ఉపయోగం ఉంటుంది అనమాట. మేబీ మనకు డేట్ కనుక ఎక్స్టెన్షన్ చేసినట్లయితే మనకి యూట్యూబ్ ఛానల్ని అయితే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.